చపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ హిట్ పోరులో టీమిండియా సాధించిన అద్భుత విజయం అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ మ్యాచ్లో భారత జట్టు యాజమాన్యం తీసుకున్న సాహసపోతమైన నిర్ణయాలు కత్తికి సానపట్టినట్లు అద్భుతంగా పనిచేశాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక మేరకు సంజు శాంసన్ను ఓపెనర్గా పంపడం, అలాగే ఇషాన్ కిషన్ను వన్ డౌన్లో దించడం ఒక ఎత్తైతే, యువ కెరటం తిలక్ వర్మను ఎన్నడూ లేని విధంగా ఏకంగా 5వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం అసలు సిసలైన మాస్టర్ స్ట్రోక్. అవకాశం వస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా తనకు దక్కిన ఈ కొత్త ఫినిషర్ పాత్రలో తిలక్ వర్మ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. క్రీజ్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఏమాత్రం తడబడకుండా 250కి పైగా స్ట్రైక్ రేటుతో వీరవిహారం చేసి ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. ఆ కుర్రాడు చూపించిన మెచ్యూరిటీ, ఎంతో బాధ్యతగా ఇన్నింగ్స్ను ఫినిష్ చేసిన విధానం ప్రశంసలు కురిపిస్తోంది. ఒక పక్కా ఫినిషర్ అవతారమెత్తిన తిలక్ భీకర హిట్టింగ్ చూసి ఇప్పుడు మిగతా జట్ల వెన్నులో వణుగు పుట్టడం ఖాయం. ఈ మ్యాచ్ ముగిసిన తరువాత సెమీస్ బెర్త్ రేస్లో తదుపరి వెస్టిండీస్తో జరగబోయే అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్కు ముందు తిలక్ వర్మ తన కొత్త స్థానంపై స్పందించాడు. అదే సమయంలో వెస్టిండీస్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ తిలక్ వర్మ ఏమన్నాడంటే, జట్టు యాజమాన్యం నాకప్పగించిన ఈ కొత్త బాధ్యతను నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. 5వ స్థానంలో బ్యాటింగ్కు రావడమంటే అది ఖచ్చితంగా మ్యాచ్ను ముగించాల్సిన సమయం. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రత్యర్థులకు బ్యాటింగ్ పవర్ అంటే ఏంటో, భయమంటే ఎలా ఉంటుందో నా బ్యాటు ద్వారా చూపించాలని భావిస్తున్నాను. క్రీజ్లోకి వెళ్లిన మొదటి బంతి నుంచే అటాకింగ్ ఆడాలన్నది నా మైండ్ సెట్. అందుకే ఆ స్ట్రైక్ రేట్తో భయపడకుండా ఆడగలిగాను. హార్దిక్ భాయ్, సూర్యభాయ్ లాంటి సీనియర్లతో కలిసి డెత్ ఓవర్లలో ఆడుతుంటే ఆ అనుభవమే వేరు. అది నాకు ఎన్నలేని ఆత్మవిశ్వాసాన్నిస్తోంది. ఇక వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్ మాకు అక్షరాల క్వార్టర్ ఫైనల్ లాంటిది. వాళ్ల జట్టులో ఎంతమంది భారీ హిట్టర్లు, స్పిన్నర్లు ఉన్నా మేము ఎక్కడా ఒత్తిడికి లోను కావడం లేదు. మా సత్తా ఏంటో ముందు మ్యాచుల్లో మరింతగా చూపిస్తాం. కోల్కతాలో కూడా మా దూకుడును కొనసాగించి విండీస్ బౌలర్లపై మా సత్తా చాటుతాం. ఇలాంటి ఒత్తిడి ఉన్న సమయాల్లోనే భారత జట్టు అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శిస్తుంది. సెమీస్లో అడుగుపెట్టడమే మా ఏకైక లక్ష్యం అని తిలక్ చెప్పుకొచ్చాడు. తిలక్ వర్మ మాటలను బట్టి చూస్తుంటే మన కుర్రాళ్లలో ఎంతటి కసి, ఆత్మవిశ్వాసం దాగి ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరగబోయే మహాసంగ్రామంలో భారత బ్యాటర్లు ఇదే జోరును కొనసాగిస్తే విండీస్ బౌలర్లకు చుక్కలు కనిపించడం తథా. ఈ కీలకమైన కరో యా మరో మ్యాచ్లో తిలక్ వర్మ తన కొత్త ఫినిషర్ పాత్రలో మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గెలిపిస్తాడని మీరు ఆశిస్తున్నారా?